హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఫైండ్ నెక్స్ట్ హైర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇంటీరియర్ డిజైన్ కోసం చేసేవారు కావాలన్నమాట. సో ఇక్కడ టెలిసేల్స్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. వారంలో జాబ్ లో ఉంటారనమాట. మీకు వారం రోజుల్లోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెలకి జీతం 27,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ ని. అలాగే చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఫైండ్ నెక్స్ట్ హైర్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టెలిసేల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే ఒక రోజు క్రితం మాత్రమే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగింది. భారతదేశం మొత్తం అంతటా కూడా తీయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకి 16 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు మిస్ కావద్దు. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మేము మా క్లయింట్ స్టూడియో కోసం నియమికం చేస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఉద్యోగ శీర్షిక వచ్చేసరికి టెలిసేల్స్ ప్రొఫెషనల్. సో స్థానం వచ్చేసరికి కోకాపేట, హైదరాబాదు హైబ్రిడ్ అనమాట. కంపెనీ వచ్చేసరికి 3 స్టూడియో ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ సంస్థ అనమాట. పాత్ర వివరణ వచ్చేసరికి 3 స్టూడియోలో టెలిసేల్స్ స్పెషలిస్ట్గా మీరు మా కంపెనీని మరియు ఇంటీరియర్లో దాని నైపుణ్యాన్ని పరిచయం చేస్తూ సంభావ్య క్లయింట్లను చేరుకుంటారు. రూపకల్పన చేయడం మరియు మా సేవలను పరిగణలోకి తీసుకునేలా వారిని ప్రోత్సహించడం అనేది మీరు చేస్తారనమాట. ఈ పాత్రలో క్లయింట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడము, మా ప్రస్తుత ప్రాజెక్టులపై సమాచారాన్ని అందించడము, ఇంటీరియర్ డిజైనర్లతో సైట్ సందర్శన అపాయింట్మెంట్ను సెటప్ చేయడము మరియు కస్టమర్ ఇంటరాక్షన్లతో రికార్డులు నిర్వహించడము వంటివి మీ అయితే ఉంటాయన్నమాట. ఇటువంటివన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఈ పాత్రలో విజయం అనేది క్లయింట్లను సమర్థవంతంగా నిమగ్నం చేయడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడైతే కీలక బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది మనం. సో అవి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మా ఇంటీరియర్ డిజైన్ సేవలను ప్రోత్సహించడానికి సంభావ్య కస్టమర్లకు అవుట్బౌండ్ కాల్లు చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే కంపెనీ దాని నేపథ్యం మరియు మా ఇంటీరియర్ డిజైన్ ఆఫర్లను ప్రయోజనాలను పరిచయం చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే కస్టమర్లు నుండి విచారణలను పరిష్కరించడానికి మరియు కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను అందించగలిగే విధంగా ఉండాలన్నమాట. అలాగే సైట్ సందర్శన అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ఇంటీరియర్ డిజైన్లతో సమన్వయం చేసుకోగలిగే విధంగా ఉండాలి. డేటాబేస్లో కస్టమర్ పరస్పర చర్యల యొక్క ఖచ్చితమైన రికార్డును ఉంచగలిగే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే అమ్మకాల లక్ష్యాలను సాధించడానికి బృందంతో సహకరించే విధంగా ఉండాలి. ఇక్కడైతే అర్హతలు వచ్చేసరికి మీకైతే టెలిసేల్స్లో కస్టమర్ సర్వీస్ లేదా 2 లేదా 4 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం. సంబంధిత ఫీల్డ్ అనమాట. సాఫ్ట్వేర్ పరిజ్ఞానం, MS ఆఫీసు, అలాగే వర్డ్, ఎక్సెల్ గురించి మంచి పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ప్రాధాన్యత ఇస్తారనమాట. విద్య వచ్చేసరికి కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే నైపుణ్యాలు వచ్చేసరికి ఇంగ్లీషు, తెలుగు మరియు హిందీలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటే సరిపోతుంది అనమాట. మంచి వ్యక్తుల మధ్య మరియు ఒప్పించే నైపుణ్యాలు అవసరం. అలాగే కస్టమర్లతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే లక్ష్యాలను చేరుకోవడానికి అధిక ప్రేరణతో లక్ష్యం ఆధారితమైనది అనమాట. ప్రాథమిక సమస్య పరిష్కార నైపుణ్యాలు,
అలాగే రియల్ ఎస్టేట్ లేదా ఇంటీరియర్ డిజైన్ పరిశ్రమ గురించి పరిజ్ఞానం ఒక ప్లస్ అన్నమాట. ఇది హైదరాబాద్లో పూర్తి సమయం రిమోట్ పాత్ర అనేసి ఇవ్వడం జరిగింది. ఇక నైపుణ్యాలు కూడా మీరు చూసుకోవచ్చు. ఒప్పించే నైపుణ్యాలు, కోల్డ్ కాలింగ్, అలాగే అమ్మకాలు, వ్యక్తుల మధ్య నైపుణ్యాలు, లక్ష్యం ఆధారిత రియల్ ఎస్టేట్ మరియు ఇంటీరియర్ డిజైన్ పై అవగాహన, కస్టమర్ రిలేషన్షిప్ బిల్డింగ్, బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సమస్య పరిష్కార నైపుణ్యాలు. ఇది మొత్తం మనకి నైపుణ్యాలు అన్నమాట. సో దీని యొక్క డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.